కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు మొదటి భాగం మిశ్రమ స్పందనలతో రిలీజ్ అయింది. సెకండ్ పార్ట్ పై అందరిలో సందేహాలు మొదలయ్యాయి. అయితే నిధి అగర్వాల్ 20 నుంచి 30% షూటింగ్ పూర్తయిందని చెప్పారు. ఇప్పుడు స్క్రిప్ట్ నరేషన్ కోసం వెయిట్ చేస్తున్నారట. ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్ ఈ రిస్క్ తీసుకుంటారా? దీని గురించి డీటెయిల్స్ చూద్దాం. 2019 క్రిష్ దర్శకత్వంలో మొదలైన హరిహర వీరమల్లు ఆలస్యాలు, దర్శక మార్పు తర్వాత ఏఎం జ్యోతికృష్ణ చేతుల్లో 2025లో రిలీజ్ అయింది. మంచి అంచనాలున్న మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. 2 పార్టులుగా రాబోతోందని మేకర్స్ చెప్పినా ఫలితం తక్కువగా రావడంతో సీక్వెల్ పై అనుమానాలు పెరిగాయి. చాలా సినిమాల్లో ఇలాంటి పరిస్థితుల్లో సెకండ్ పార్ట్ ఆగిపోయింది. కానీ ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని డైరెక్టర్ జ్యోతికృష్ణ పవన్ కళ్యాణ్ కు నరేషన్ ఇవ్వడానికి వెయిట్ చేస్తున్నారని సమాచారం. నిధి అగర్వాల్ కూడా షూటింగ్ శాతం వెల్లడించారు. అయితే రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్న పవన్ ఇకపై సమాజానికి ఉపయోగపడే సినిమాలు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరమల్లు 2 కోసం డేట్స్ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. రణబీర్ కపూర్, సందీప్ వంగ కాంబినేషన్ లో యానిమల్ భారీ విజయం సాధించింది. అయితే ఇది ట్రయాలజీగా మారనుంది. 2వ భాగం యానిమల్ పార్క్ లో రణబీర్ డబుల్ రోల్ చేస్తారట. షూటింగ్ 2027లో మొదలవుతుంది. ఈ భారీ ప్లాన్ గురించి పూర్తిగా డీటెయిల్స్ చూద్దాం. యానిమల్ సినిమా భారీ విజయం తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దీన్ని 3 భాగాలుగా ప్లాన్ చేశారు. రణబీర్ కపూర్ స్వయంగా ధృవీకరించారు. మొదటి భాగం యానిమల్ అయితే 2వ భాగం యానిమల్ పార్క్. 3వ భాగం వివరాలు ఇంకా రాబోతున్నాయి. 2వ భాగంలో రణబీర్ హీరోగాను విలన్ గాను కనిపిస్తారు. మొదటి భాగం చివర అజిత్ ప్లాస్టిక్ సర్జరీతో రణవిజయ్ లాగా మారతాడు. దీంతో రణవిజయ్ తనతో తానే యుద్ధం చేసుకుంటాడు. ఈ డబుల్ రోల్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని రణబీర్ చెప్పారు. ప్రస్తుతం సందీప్ వంగ స్పిరిట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. అది పూర్తయ్యాకే యానిమల్ పార్క్ షూటింగ్ 2027లో మొదలవుతోంది. ఇంతలో రణబీర్ లవ్ అండ్ వార్, రామాయణం వంటి భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నాణ్యత కోసమే ఆలస్యం జరుగుతోందని రణబీర్ స్పష్టం చేశారు. బాలీవుడ్ స్టార్ కిడ్స్ సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్లతో ఒర్రీకి గొడవ జరిగింది. ఒక వాట్సాప్ మెసేజ్తో మొదలైన ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఒర్రీ చాట్స్ లీక్ చేశాడు. సారా పాటతో పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది. ఈ ఫ్రెండ్షిప్ బ్రేకప్ గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. సోషల్ మీడియా సెన్సేషన్ ఒర్రీ, సారా అలీ ఖాన్ మధ్య స్నేహం ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ తో విరిగిపోయింది. ఒర్రీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చాట్ షేర్ చేసి సారాను రూడ్, చీప్, ఫేక్ అని విమర్శించాడు. సారా తనను అటెన్షన్ కోసం మాత్రమే ఉపయోగిస్తోందని ఆరోపించాడు. దీంతో ఇబ్రహీం కూడా సోదరి పక్షాన నిలబడ్డాడు. ముగ్గురు ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. ఒర్రీ పాత ఫోటోలను తొలగించాడు. సారా ఈ వివాదంపై నేరుగా స్పందించకుండా ఒక పాట లిరిక్స్ తో పరోక్షంగా రిప్లై ఇచ్చింది. ప్రజలు ఏదో అంటూనే ఉంటారని సూచించింది. నెటిజన్లు సారా పరిణితిని మెచ్చుకుంటున్నారు. ఒర్రీ ఇప్పుడు జాన్వీ, అనన్య వంటి ఇతర స్టార్ కిడ్స్ తో కనిపిస్తున్నాడు. సారా, ఇబ్రహీం వర్గంతో బంధం పూర్తిగా తెగిపోయినట్లు కనిపిస్తోంది.